భారతదేశం త్రివేణి సంగమం లాంటి ఒక అద్భుతమైనటువంటి కోటాను కోట్ల ప్రజలను అక్కడ త్రివేణి సంగమం పేరు చెప్పి పబ్లిక్ను పోలరైజ్ చేయగలిగినటువంటి మనం ఈ దేశ ప్రధాని ప్రపంచ దేశాల్లో ఎంతో అద్భుతంగా పేరు తెచ్చుకున్నాడు. ఆయనకు తిరుగులేదు. ప్రపంచం నరేంద్ర మోడీ ఎట్లా చెప్తే అట్లా ఉంటుందని చెప్పి ఇలా ప్రపంచము దేశాల ముందల ఈ దేశ ప్రజలను ఇలా సిగ్గుతో తలదించుకున్నటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అమెరికా యుద్ధ విమానం భారత్ గగనతలం పైన వారిని తిరగడమే కాదు, భారత్లో వచ్చి యుద్ధ విమానం అంటే ఎంత సిగ్గుతో భారత ప్రజలు సిగ్గుతో తలదించుకున్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది. అమెరికా యుద్ధ విమానం వచ్చి ఒక దేశ యుద్ధ విమానం ఇంకో దేశ గగనతలంలో తిరుగుతూనే పేల్చి పడేసేటువంటి పరిస్థితికి వెళ్ళి డైరెక్ట్ భారత్లో వచ్చి దిగుతా ఉంది యుద్ధ విమానం. అది కూడా భారతీయులకు సంఖ్యలు వేసి చేతులకు కాళ్ళకు సంఖ్యలు వేసి దిగుతా ఉన్నదంటే ఇక్కడ ఈ దేశ ప్రధాని ఈ దేశ పౌరాన్ని ఈ దేశ పరువును మంట కలుపుతూ ఉన్నాడా పైకి తెస్తా ఉన్నాడా అనేది ప్రజలు ఆలోచించాలి. మనం పవిత్రమైనటువంటి స్నానాలు కుంభమేళ పేరుతోనే త్రివేణి సంగమం నిర్వహించుకుంటున్నటువంటి మనం, ఎంతో గొప్ప సంస్కృతి కలిగినటువంటి మనం, ఎంతో గౌరవంగా బతకాల్సినటువంటి మనం, మన దేశ గగనతలములో అమెరికా యుద్ధ విమానాలు తిరుగుతూ ఉన్నాయి. తిరగడమే కాదు, బాజప్తా భారత్లో దిగి మన దేశ ప్రజలకు సంఖ్యలు వేసి నీ నడుము విరుస్తా నీ నడ్డి విరుస్తా అని చెప్తా ఉంటే కూడా ఈ దేశ ప్రధాని సిగ్గు ఎగ్గు లేకుండా ట్రంప్ను పట్టుకొని నాకుతా ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఈ దేశ ప్రజలు సామాన్య ప్రజలంతా ముక్కుల వేలేసుకున్నటువంటి పరిస్థితి. నరేంద్ర మోడీ మహోన్నతమత నేతని, నరేంద్ర మోడీ తిరుగులేని నేత. ప్రపంచ దేశాలు ఆయన దగ్గరికి వచ్చి జీ హుజూర్ అంటున్నాయి. ఆయన ఏం చెప్తే అది జరుగుతుందని చెప్పేటువంటి ఈ సన్నాసులన్నీ చెప్తా ఉంటే ఏం జరుగుతూ ఉన్నది అనేది ప్రజలకు అర్థం కాని పరిస్థితి అయితే నెలకొన్నది. ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఇవి? ఈ ప్రధానమంత్రి ఇలా చిన్న చిన్న దేశాలు ఖబర్దార్ అంటా ఉన్నాయి. అమెరికా నువ్వు అయితే ఉండవచ్చు కాక, నా దేశ ప్రజలను అవమానిస్తే, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే, మా ప్రజలను 150 కోట్ల ప్రజల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే నీ అంతు చూస్తాం కొడుకని మందలియాల్సినటువంటి భారత్ తోక ముడుచుకున్న ప్రధానమంత్రి ఆయన జలసాలో ఉంటే అమెరికా యుద్ధ విమానాల్లో భారతదేశంలో దిగుతా ఉన్నది. అది నేరం, చాలా తప్పు. ఇవాళ ప్రజలను ఇలాంటి కుంభమేళాలకు ఇక్కడ త్రివేణి సంగమం లాంటి ఈ త్రివేణి లాంటి సంగమాలకు అలవాటు పరుస్తూ కరోనా వస్తే గిన్నెలు కొట్టండి, లైట్లు పెట్టండి, గో కరోనా అనండి, భజనలు చేయండి, తాళాలు కొట్టండి, తలుపులు పెట్టాలని చెప్పి ఉచిత సలహా ఇచ్చి ఒక అర్థం లేని సలహా ఇచ్చినటువంటి ప్రధానమంత్రిని ఇలా ఈ దేశంలో ప్రపంచంలో నెంబర్ 1 అని పొగిడేటువంటి సమాజంలో మనం ఎలా ఉన్నాము, ఎలా పోతా ఉన్నాం, ఏంది పరిస్థితి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి.